చింతలకుంట ఆర్టీసీ కాలనీలో జరిగినటువంటి ఈ మటన్ బోటి చికెన్ బోనాల సందర్భంగా జరిగినటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అటు వైద్యులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ మటన్ అనే అంశమే లేదు, అసలు మటన్ తెచ్చుకొని తినలేదు అని చెప్తా ఉన్నారు. ఈ ప్రచారం ఎందుకు జరుగుతూ ఉందనే దానిపై మనతో స్థానికులు ఉన్నారు. మీరు ఇంటి పక్క వాసి అనుకుంటాను, ఆ రోజు ఏం జరిగింది, తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా చూస్తారు. ఆదివారం నాడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అసలు? ఆదివారం రోజు మార్నింగ్ వాళ్ళు కేజీన్నర చికెన్ తెచ్చుకున్నారు, బోటీ తెచ్చుకున్నారు. బోటీ తెచ్చుకొని మార్నింగ్ టిఫిన్లో తిన్నారు, మధ్యాహ్నం లంచ్లో కొద్ది తిన్నారు. నైట్ తిన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ జరిగింది. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీంట్లో పెట్టుకొని తినలేదు. ఖాళీ అంతా బూటక మీద అంతా ఓన్లీ నైట్ తిన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ జరిగింది అంతే తప్ప ఫుడ్ డైజెషన్ కావడం వల్ల మోషన్స్ ప్రాబ్లం దాని నుంచి జరిగింది అంతే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారు, మళ్ళీ మార్నింగ్ తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, మండే రోజు తిన్నారు అనేది ఏం లేదు అసలు. ఆదివారం రోజు ఎవరెవరు వచ్చారు ఇంటికి? వాళ్ళ రిలేషన్ అందరు వచ్చారు, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళందరూ వచ్చారు. అది జరిగింది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. తిన్న వాళ్ళకు మోషన్ వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ జరిగి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం అంతే తప్ప వేరే ఫుడ్ అది అని క్లారిటీగా ఇంకా షాంపిల్స్ పంపించారు. టేబుల్ మోషన్ అన్ని షాంపిల్ పంపించారు, తర్వాత తెలుస్తుంది క్లారిటీ మనకు. అక్కడ ఈ పేషెంట్స్ అందరినీ మీరు ఆసుపత్రికి ఎట్లా తీసుకొచ్చారు? అప్పుడు వీళ్ళ కండిషన్ ఎట్లుంది? అప్పుడు నేను అంటే ఫర్దర్గా కొద్దిగా లేట్ అయి వచ్చినాను, ఆటోలో తీసుకొచ్చారు వాళ్ళని. అయితే అప్పటికే ఇంటి పెద్ద చనిపోయిందంట. ఇంటి మధ్యలో చనిపోయింది, ఇక్కడ వచ్చినాక చనిపోయింది. శ్రీనివాసరావు యాదవ్ ఆయన చనిపోయింది. వీళ్ళంతా ఓకేనా? వీళ్ళంతా కొంచెం మందికి క్యూర్ అవుతున్నది. హాస్పిటల్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు, డిఎస్పో గారు వచ్చిపోయారు, అందరూ మంచిగా సహకరిస్తున్నారు. అందరూ వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. వాళ్ళకి మనం సహకరిస్తున్నాం, వాళ్ళు మనకు సహకరిస్తున్నారు. కాలనీ వాసులు అంటారు కదా, అదే షాప్ లో ఇంకా మిగతా వాళ్ళు తెచ్చుకొని ఇట్లా అస్వస్థతకు గురైన వాళ్ళు ఉన్నారా? అట్లా ఏం లేదండి. ఫుడ్ గురించి ప్రాబ్లం అంటే మనకు డైజెషన్ కాక జరిగింది. ఒక్కొక్కరికి బాడీ సహకరిస్తుంది, ఒక్కొక్కరికి సహకరించదు అంతే తప్ప వేరే తప్పుడు ప్రచారం అంతా ఇదంతా. మటన్ తెచ్చుకోవడం ప్రసక్తే లేదు. బోటి చికెన్ తెచ్చుకునే వాళ్ళు అంతే. నైట్ తిన్న వాళ్ళకి ప్రాబ్లం జరిగింది, థర్డ్ టైం తిన్న వాళ్ళకు నైట్ జరిగింది ప్రాబ్లం. ఆసుపత్రి యాజమాన్యం ఏం చెప్తుంది? యాజమాన్యం కూడా మంచిగా చెప్తున్నారు, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అట్లా ఏం మధ్యలో డిస్టర్బెన్స్ ఏం లేదండి. మీరేం చెప్తారు? మటన్ అయితే తేలేరంట చెప్తున్నారు. అదే పెద్దవాళ్ళు చెప్తున్నారు. చికెన్ తిన్నారంట, అది కిలోన్నర తెచ్చిరంట, మళ్ళీ తెల్లారి వరకు తిన్నారు అనేది తప్ప. అది పొద్దుగాలు తిన్నారంట, మధ్యాహ్నం నైట్ తిన్నారంట, అంతే. 3 పూటలు తిన్నారు. 3వ పూట తిన్నోళ్ళకు నైట్ తిన్నోళ్ళకి ఇబ్బంది అయింది. ఏం కాలేదు. ఇప్పుడు 3 జర సీరియస్ ఉంటారు, మిగతా 4 కవర్ అయ్యారు. అందరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది బయట అర్థం కాలేదు. అది ఎవరు చెప్పారో ఏందో మనకు అర్థం కాలేదు. వాళ్ళు తెచ్చుకున్నదే కిలోన్నర చికెన్ అంట, 12 మంది ఉన్నారంట. రెండు రోజులు తింటారు అదని. మామూలుగా ఒక్కరోజు అయ్యేదే కష్టం. కిలోన్నర ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నారనే ప్రచారం అది రాంగ్. అది ఎవరో చెప్పారో ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయిందో తెలియదు. అది వాళ్ళు చెప్పింది మా అన్నని సంతోష్, వాళ్ళు చెప్పింది అయితే కిలోన్నర చేసుకున్నాం, అదే రోజు అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టలేమని చెప్పారు. అదే ఎక్కడ కూడా ఈ మాంసాహారం తిని ఇట్లా అయిన సంఘటనలు లేవు. వీళ్ళ కుటుంబంలో ఎందుకు జరిగింది ఇట్లా? ఇప్పుడు మనకు ఏం తెలియదు, డాక్టర్లు ఏం చెప్తలేరు. అది ఏంది ప్రాసెస్ ఏమైందంటే ఇప్పటి వరకు తెలియదు. అది ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది అది, డాక్టర్లు ఇటు ఇప్పుడు ఏం చెప్పలేరు మనకి ఇప్పటి వరకు అయితే. అది ఏమైంది అనేది తెలియదు మనకు. ఏం జరుగుతుందంటే ఫుడ్ వాళ్ళకు మూడాల పండుగ వచ్చిర్రు, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. మేము కూడా ఉన్నామంటే మా బావ, ఆయన సొంతం మా బావ చనిపోయిన శ్రీనివాస్ యాదవ్ మా బావని. మేము సండే హాస్పిటల్లో ఉన్నాం. ఈ మధ్య మా డాడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయన సుస్థ అయితే హాస్పిటల్లో. ఆయన అదే రోజు సండే రోజు సేమ్ ఇలా ఫుడ్ ఏమేమి చేసిరో అదే ఫుడ్ మాకు తీసుకొచ్చాడు. మేము మా అక్క అదే ఫుడ్ ఉదయం మేము మధ్యాహ్నం తిన్నాం, నైట్ తిన్నాం హాస్పిటల్లోనే. మళ్ళీ ఈ మధ్య హాస్పిటల్లో నరసింహ హాస్పిటల్ ఉంది, లక్ష్మీ హాస్పిటల్. సేమ్ మధ్యాహ్నం తిన్న ఫుడ్ నైట్ తిన్నాం, నేను మా అక్క ఇద్దరం తిన్నాం సేమ్ ఫుడ్. వీళ్ళు ఏమేమి ఇంట్లో చేసుకున్నారో బోటి తెచ్చారు, చికెన్ తెచ్చారు, మురుకులు తెచ్చారు, చపాతీ తెచ్చారు. సేమ్ వీళ్ళు ఇంట్లో ఏం తెచ్చారు, బగారన్నం ఏం తెచ్చారో అది తెచ్చారు. మేము ఫుడ్ తిన్నాం, 2 పూటలు తిన్నాం, నైట్ తిన్నాము, మధ్యాహ్నం తిన్నాం, నైట్ 9:30 తిన్నాం. సేమ్ ఫుడ్, మాకేం ప్రాబ్లం లేదు. సేమ్ అదే ఫుడ్ తిన్నాం. వాళ్ళ ఇంట్లో ఏ ప్రతి ఒక్క వస్తువు ఏమి అది తీసారు, మేము తిన్నాం, ప్రాబ్లం ఏం కాలేదు. ఆ రోజు మళ్ళీ మండే ఫోన్ చేసినాను, బాబా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళొచ్చాము, పోదామని. అంటే నాకు కొంచెం మోషన్స్ ఉంటాయి, మాట్లాడిన 1 గంటకు మాట్లాడిన కూడా మోషన్స్ ఉన్నాయి,
పోతాము మీరు ఓన్లీ అడ్రస్ చెప్పి మేము వెళ్ళిపోయినాం నైట్ మొన్న డిశ్చార్జ్ చేసి మేము మామనార్ మాది మా డాడీని ఇడిచిపోయినాం మళ్ళీ పొద్దుగల 10:30 మాకు ఫోన్ చేయాలి మీకేం డీల్ అయినట్టు కళ్ళు తిప్పినట్టు వాంతులు విరోచనాలు ఎవరికి ప్రాబ్లం లేదు ఏమి ఇంత ప్రాబ్లం లేదు నైట్ తిన్నాము తిన్నాము నైట్ తిన్నాము అదే ఫుడ్ నైట్ తిన్నాము సండేనే కదా బోనాల పండుగ అయింది సండే అదే ఫుడ్ మేము తిన్నాం వాళ్ళ ఇంట్లో ఏం చేసిన ఫుడ్ బోటి తెచ్చిండు చికెన్ తెచ్చిండు చపాతీ తెచ్చిండు బగారా రైస్ తెచ్చిండు మురుకులు తెచ్చిండు బజ్జీలు సేమ్ ఫుడ్ అన్ని తిన్నాం వాళ్ళకి అట్లా అయినప్పుడు మీకు ఏం కాలేదు అసలు దేని వల్ల జరిగింది అదే అర్థం అవుతుంది అందరేమో ఇన్ఫెక్షన్ ఫుడ్ వల్ల అంటారు ఫ్రిడ్జ్ నైట్ అడిగిన మళ్ళీ నైట్ అసలు సరిపోలేదంట వాళ్ళకి సరిపోనే లేదంట అంతమంది 10 మేము ఇద్దరము మళ్ళీ వాళ్ళు 10 నెంబర్స్ 15 నెంబర్స్ అవుతారు కిలోన్నర సరే ఎంత తెచ్చుకోమంది మాకు తెచ్చిన ఫుడ్ సేమ్ వాళ్ళ ఇంట్లో ఏమేం చేసి అదే తెచ్చాడు అదే తిన్నాం మేము మాకేం కాలేదు సేమ్ ఫుడ్ చెప్తున్నా కదా వాళ్ళు అంటే ఈ బోటి మటన్ చికెన్ తోడు ఈ ఇష్యూ జరగలే అంటారా మాకైతే తెలియదు మేము కూడా తిన్నాం అదే ఫుడ్ మీకేం కాదు మాకేం కాలేదు మేము హాస్పిటల్లో ఉన్నాం సేమ్ ఈ మధ్య లక్ష్మీ నరసింహ హాస్పిటల్లో ఉన్నాం మేము మధ్యాహ్నం నైట్ 9:30 సేమ్ అదే ఫుడ్ తిన్నాం మేము కూడా మంచిగా మంచిగా పూరి తిన్నాము చపాతి తిన్నాము బగారా రైస్ బజ్జీలు మురుకులు బోటి చికెన్ తిన్నాం మాకేమో ఇదే మొత్తం ఇట్లా న్యూస్ ఇట్లా వస్తుంది మనకు తెలియదు ఏమైందని తెలియదు తప్పుడు ప్రచారం చేస్తుర్రా మట్టి మనకు తెలియదు కానీ మేము కూడా తిన్నాం ఎట్లున్నారు ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం వాళ్ళైతే మంచిగా కోలుకుంటున్నారు అత్తమ్మ ఇద్దరు కొంచెం మోసిన వాళ్ళకి కొంచెం అప్పటికన్నా ఒక న్యాయం అయికి వచ్చింది మంచిగా ఉండు సేమ్ ఇప్పుడు శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో వండుకున్న food ఏ మీకు వచ్చింది ఏమేమి వచ్చింది ఆ రోజు కొంచెం బోటి చికెను మిర్చి వాళ్ళు చేసుకున్న తెచ్చిండ్రు మాకు పూరి ఇంకా ఇవి తెచ్చిండ్రు పొద్దుగాల తిన్నారు మధ్యాహ్నం 2 పూటలు తిన్నాం మధ్యాహ్నం సీనే తెచ్చిండు సీనే తెచ్చి మాకు ఇచ్చిండు ఇచ్చి తినునంటే సరే సీను పోండి పడగ పుట్టాలా లేట్ ఎందుకు చేస్తారు ఇంటికి పోండి మేము తింటామంటే ఇక పెట్టిపోయిండు తిన్నాం ఇక అంతే మాకు మంచి ఇద్దరం ఉన్నాం మంచిగా ఏం లేదు మంచిగా ఉండవు ఏం ప్రాబ్లం లేదు ఏమన్నా పురుగు పడినా కొంచెం బల్లి లాకుంటే దాని ఇష్టం ఏమన్నా ఉంటే ఆ ప్రాబ్లం రావచ్చు కొంచెము ఏదంటే కొంచెం ఏమన్నా పడితే నాకు అట్లా ఉండవచ్చు అన్నా లేకపోతే వాళ్ళ ఒంటు తప్ప మనకైతే తెలియదు ఎంత తెలిసింది నేను మా నాయనని మనతో తెల్లారి ఆదివారం రోజు టిఫిన్ ఇచ్చేసిండా సీను ఇచ్చేసినాక సోమవారం నాడు పోతామని 12 గంటలకు ఫోన్ చేసినాం బాగా ఇట్లా పోతామని మా తమ్ముడు చేసినాం సరే బాగా కొంచెం మోషన్ లాక్కండి నేను ఉంటా సరే ఎల్లుండే అన్నాడు సరే అని పోయినాం సోమవారం నాడు పోయినాక ఇక ఇంటికాడ మన డాడీని ఇడిచిపెట్టి నేను మా అత్తగారింటికి పోయినా ఇట్లా పోతూనే ఉండా మా తమ్ముడు ఫోన్ చేసిండు మా చెల్లెలు చేసిందంట 10 గంటలకు అనా పరిస్థితి బావది పూర ఇదవుతున్నాడు జరరా అండి అని మా తమ్ముడు మళ్ళీ నాకేంటని చెప్పాడు అయితే మళ్ళీ వస్తూనే ఉండవు ఇంకంతే మరిది వాళ్ళ భార్య సొంతం మా చెల్లెలు నేను మా తమ్ముడు ఎవరింట్లో వాళ్ళ ఆడవిళ్ళ పిల్లలు ఆడవిళ్ళ భర్త వాళ్ళ కాడికే ఇంకెవ్వరు లేరు మేము వీడికి రాలేం కదా మేమైతే రాలే మేము దవాఖాలంటే వాళ్ళ కట్ మొత్తం అయితే ఈ తిన్న పదార్థాలు కావకపోవచ్చు ఏమో తెలియదు మాకైతే తెలియదు అదే తిన్నారు వాళ్ళు వీళ్ళని కలిసిరా కలిసి వచ్చినాం మాట్లాడుతురా బాగా మంచిగా శ్రీనివాస్ చచ్చిపోయిండు వచ్చేలోపు చనిపోయిండు ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ పాత ఏం లేకుండే మంచిగానే ఉన్నాడు మాకు టిఫిన్ ఇచ్చేసి మంచిగా 2 రోజులు వచ్చిపోయిండు 3 రోజులకి టిఫిన్ చేసి మాకు వీడికెళ్ళి వచ్చిండు ఆ రోజే ఆదివారం రోజే శనివారం వచ్చిండు ఆదివారం శుక్రవారం రోజు 3 రోజులకి టిఫిన్ చేస్తున్నాడు మాకు ఇప్పుడు వీళ్ళ అమ్మ ఎట్లుంది శ్రీనివాస్ వాళ్ళ అమ్మ కొంచెం నయం ఇక చిన్నపిల్లలు కొంచెం గట్లే కొంచెం నయం ఉంటుంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారు కోలుకుంటా ఉన్నారు ఒకరొకరుగా ఇప్పుడు కాన్షియస్లోకి వస్తూ ఉన్నారు అదే ఆదివారం నాడు వండినటువంటి ఫుడ్ హిమాయత్నగర్లో ఉన్నటువంటి మా ఆసుపత్రికి కూడా వచ్చింది నేను మా సోదరి కలిసి తిన్నాము మేము ఎక్కడ కూడా అస్వస్థతకు గురవ్వలేము కానీ ఇంట్లో తిన్నటువంటి వీరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు దేని కారణంగా అనేది ఇంకా వైద్యులే నిర్ధారించలేకపోతా ఉన్నారంటూ కూడా కాలనీవాసులు వాళ్ళ బంధువులు స్థానికులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ హేమంత్ రవితేజ జీ న్యూస్ హైదరాబాద్